Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. హైదరాబాద్లో నిన్న మధ్యాహ్నం అయితే అసలు ఎడతెరుపు లేకుండా కూడా వర్షం బీభత్సంగా పడింది. ఏంటి నేను ఇప్పుడు ఏదైనా వాతావరణ శాఖ సంబంధించి ఏదైనా చెప్తాను అనుకున్నారా? కాదండి. ఆ వర్షం కూడా బౌండరీల వర్షం, సిక్సర్ల వర్షంతో కూడా ఉప్పల్ స్టేడియంలో మొత్తం ఎక్కడ కొట్టినా కానీ అవుట్ సైడ్ తుప్పల్లో పడిపోయిందనమాట. ఉప్పల్లో ఉన్న తుప్పలు మొత్తం అట్లయిపోయాయి. కాబట్టి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే అద్దరు కొట్టేశారు. ఒక బీస్ట్ మోడ్లో మన బ్యాట్స్మెన్స్ కూడా అద్దరు కొట్టేశారు. మ్యాచ్ అయితే వండర్ఫుల్గా మరి విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఒక గ్రాండ్ విక్టరీతో మన ఎస్ఆర్హెచ్ విజయాల పరంపర మొదలు పెట్టేసింది ఈ సీజన్కి. మరి ఈ మ్యాచ్ గురించి మనతో పాటు విశ్లేషించడానికి మనతో పాటు కూడా స్పోర్ట్స్ అనలిస్ట్ అలాగే క్రికెట్ కోచ్ అయిన నితిన్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి సార్ నితిన్ గారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే నితిన్ గారు, చెప్పాను కదా నిన్నైతే కొంచెం క్లౌడీ కండిషన్స్ ఏమన్నా హైదరాబాద్లో ఉన్నాయేమో కానీ వర్షం మాత్రం కురిపించింది ఎస్ఆర్హెచ్ బ్యాటర్సే. అసలు ఒక పక్క ఫోర్స్, ఇంకో పక్క సిక్సర్స్, ఎవరు వచ్చినా నేను తగ్గేదేలే అంటూ నిరూపించారు. మరి దీని మీద మీరేమంటారు? అబ్జల్యూట్లీ మనము ప్రీవియస్ ఇయర్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు ఆ ఫ్లోని అని చెప్పొచ్చు. ఇక్కడ మన బ్యాట్స్మెన్స్ కూడా చాలా వాళ్ళ టాలెంట్ని స్టార్ట్ చేశారు మేము చూపించడము. ఈ ఇయర్ కూడా మేము అదే ఫ్లోలో ఉన్నామని ఐపీఎల్ చూపించడం జరిగింది. సో మేబీ ఈ సీజన్ కూడా అదే ఫ్లో కంటిన్యూ చేస్తారు అందరు బ్యాట్స్మెన్స్ అని అనుకుంటున్నాను. ఈవెన్ ఈ స్పెషల్లీ చెప్పాలంటే ఇషాన్ కిషన్ ఆయన ఈ టీంలో యాడ్ అయ్యి వీళ్ళతో పాటు నేను మీతో జత కడతాను అని జత కట్టడం జరిగింది. సో ఇది నైస్ మంచి ఆరంభం అని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ నుంచి మొదలెట్టుకుందాం. ఓపెనింగ్ పార్ట్నర్షిప్. అభిషేక్ శర్మ షేక్ ఆడిస్తే ఇంకో పక్క హెడ్ అయితే హెడ్ మాస్టర్ లాగా బెత్తం పట్టుకొని రెడీగా ఉన్నాడు అన్నట్టు ఉన్నాడు. లాస్ట్ సీజన్ ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి మళ్ళీ మొదలెట్టారు. ఫస్ట్ మ్యాచ్లో ఏమన్నా కనికరం కలిగిస్తారేమో అనుకున్నాం కానీ నో కనికరం అన్నట్టు అనిపించారు. వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ గురించి ఏమంటారు? సో మనము ఐపీఎల్లో ఇప్పటివరకు ఇంత డిస్ట్రాక్టివ్ ఓపెనింగ్ని ఎప్పుడూ చూడలేదు. ఓపెనింగ్ పేరుని స్పెషల్లీ ఏబిడి విరాట్ కోహ్లీ తర్వాత అంత డిస్ట్రాక్టివ్ ఓపెనింగ్ పేరు అనేది ఇదే. సో ఇది గ్రేట్ సైన్ అని ఎస్ఆర్హెచ్ టీమ్కి మనం చెప్పొచ్చు. వాళ్ళ బ్యాటింగ్ చూస్తున్నాం మనం. అభిషేక్ కానీ మన హెడ్ కానీ చాలా క్లియర్ షాట్స్ అని అన్ని మంచి బౌండరీస్, ఎటువంటి తడబాటు లేకుండా బౌలర్ని డామినేట్ చేయడం స్టార్ట్ చేసేసారు. సో ఈ ఫ్లో కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. ఫజలక్ ఫరూకీ వచ్చిన తర్వాత బాల్ స్వింగ్ అవుతుంది, ఏదో తేడా కొడుతుంది అని అనుకున్నాం కానీ స్టార్టింగ్లో బాల్ తిరిగినా ఎటు తిరిగినా కానీ మేము పంపించే డైరెక్షన్కే పంపిస్తాము అని డిసైడ్ అయిపోయి హెడ్ మొదలెట్టాడు. ఆ తర్వాత షేక్ కూడా కంటిన్యూ చేసేసాడు అభిషేక్. సో దాని తర్వాత అభిషేక్ శర్మ వికెట్ అయితే మహేష్ తీక్షణకు పడింది అనమాట. సో లేటర్ వచ్చిన ఇషాన్ కిషన్ మాత్రం స్టార్టింగ్లో కొంచెం స్లో అన్నట్టు అనిపించింది. ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి అట్లా అనుకోవచ్చు. ఒక యాంకర్ ఇన్నింగ్స్ రోల్ ప్లే చేశాడా? 100%. అక్కడ ఒక బ్యాట్స్మెన్ మనకి ఒక డిస్ట్రాక్టివ్ బ్యాట్స్మెన్ ఆడుతున్నప్పుడు ఇంకో బ్యాట్స్మెన్ సపోర్ట్ చేస్తూ కొద్దిగా రొటేట్ చేస్తే ఆ ఇన్నింగ్స్ అనేది ఇంకా చాలా లాంగ్ వెళ్తుంది. ఎప్పుడైనా సరే మనము T20లో కానీ ఏ గేమ్లో సరే, క్రికెట్ ఏ ఫార్మేట్లో అయినా సింగిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ రొటేషన్ అనేది జరుగుతుంటే ఎంత పెద్ద స్కోర్ అయినా మనం రీచ్ కావచ్చు. లైక్ 300 కూడా సింగిల్స్ కంపల్సరీ ఉండాలి. ఆ రొటేషన్ ఉంటేనే 300 రీచ్ అవ్వగలుగుతాం. ఓన్లీ బౌండరీస్తో ఏ ఇన్నింగ్స్ బిగ్ బిల్డింగ్ కాలేదు అసలు. సో 100% ఆ రోల్ ప్లే చేశాడు. అండ్ మనకి ఇక్కడ ఇషాన్ కిషన్ తన చాలా డిస్టర్బెన్స్ నుంచి వచ్చేసాడు. టీంలో నుంచి ప్లేస్ కోల్పోవడం అలాంటి డిస్టర్బెన్స్ నుంచి వచ్చి మళ్ళీ సెటిల్ అయ్యి ఆ తర్వాత ఆయన స్టార్ట్ చేసేసాడు ఆయన విధ్వంసన్ అని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి హెడ్ మాస్టర్ వికెట్ పడిన తర్వాత ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకుంటాను అని తర్వాత నితీష్ కుమార్తో జతగట్టారు. మరి వాళ్ళ పార్ట్నర్షిప్ కూడా చాలా సూపర్గా జరిగింది. ఎవరైనా కానీ వచ్చామా వికెట్ నిలబెట్టుకోవాలని ఆడలేదు, ఉన్నంతసేపు గట్టి కొట్టేసి వెళ్ళిపోయామా అన్నట్టే అయిపోయారు. అసలు ఈ యొక్క ఇంటెంట్ మారడానికి మెయిన్గా ఎస్ఆర్హెచ్ ఇంటెంట్ మారడానికి గల రీజన్స్ ఏంటి? సో ఇది వాళ్ళు మనం ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము. చాలా బౌలింగ్ టీమ్ అని ఒక పేరు ఉండేది. సో దాన్ని ఎలా పోగొట్టుకోవాలని చాలా స్ట్రాటజీస్ చేస్తూ వాళ్ళ మేనేజ్మెంట్లో చాలా చేంజెస్ జరుగుతూ టీమ్ ఆఫీషియల్స్లో కూడా చాలా చేంజెస్ జరిగాయి. సో ఫైనల్లీ 24లో మనకి పర్ఫెక్ట్ కాంబినేషన్స్ అనేవి వచ్చాయి అఫీషియల్స్లో కానీ టీంలో కానీ. సో అది స్పెషల్లీ కావ్య అమరాన్కి మనము ఆ క్రెడిట్ ఇవ్వచ్చు. ఆమె చాలా వర్కౌట్ చేసింది స్పెషల్లీ టీంతో. మనకి స్పెషల్లీ ఇంకా సౌత్ ఆఫ్రికాలో ఆ ఫ్రాంచైజీ తీసుకోవడము, ఆమె బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేసిందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. సో ఆమె బ్యాక్గ్రౌండ్ వర్క్ త్రూ మనకి ఈ కాంబినేషన్స్ అనేవి కుదిరాయని చెప్పొచ్చు. ఓకే.
అండ్ దెన్ లేటర్ వచ్చిన మా కాటేరమ్మ కొడుకు క్లాసన్. మీరందరూ రెచ్చిపోతుంటే నేను ఎందుకు రెచ్చిపోకూడదు అని చెప్పేసి ఉన్నంతసేపు సార్ క్లాసన్. మెయిన్గా ఇక్కడ క్లాసన్ గురించి మాట్లాడుకోవాల్సింది, మరి ఫీల్డ్లోకి ఎప్పుడైతే అడుగు పెడుతున్నాడో ఆ టైంలో చుట్టూ ప్రేక్షకులు ఇచ్చిన ఆ వైబ్ నిజంగా అన్బిలీవబుల్, చాలా సూపర్. ఎంత ఓన్ చేసుకున్నారో అర్థమవుతుంది క్లాసన్. అంత డిస్ట్రాక్టివ్ ప్లేయర్ అయినా మనము చూస్తుంటాము. ఆ బ్యాటింగ్ స్టైల్ కానీ ఆయన స్పెషల్లీ స్పిన్నర్స్కి ఆడతాడు, వెయిట్ చేసి బాల్ని హిట్ చేయడము, స్లోవర్ వన్స్ని కూడా పిక్ చేయడం మంచిగా. సో ఆయన స్కిల్స్ని చాలా ప్రూవ్ చేసుకుంటాడు ప్రతి ఇయర్. మనం చూస్తున్నాం 24లో కూడా ఆయనకి చాలా, 23లో చాలా లేట్గా ఛాన్స్ వచ్చేది ఎస్ఆర్హెచ్లో. అక్కడ నుంచి ఆయన ఇంకా అన్స్టాపబుల్ అయిపోయాడు, మనం ప్రతి మ్యాచ్లో చూస్తున్నాము. సో ఆయన బ్యాటింగ్ స్టైల్ మనకి చాలా హార్డ్ హిట్టింగ్, అంత హార్డ్గా హిట్ చేయడం అనేది ఒక బ్యాట్స్మెన్ చాలా తక్కువ మంది ఉంటారు, లైక్ వీరేంద్ర సెహ్వాగ్ అలాంటి వారి తర్వాత ధోని, వాళ్ళ తర్వాత అంత హార్డ్ హిట్ చేసేది ఈయనే అనిపించింది నాకైతే. నిన్న మెయిన్గా మన బ్యాటింగ్ విషయానికి వచ్చేటప్పటికి సో 5 అద్భుతంగా ఆడారు. కాకపోతే వాళ్ళు బౌండరీస్ తరలించే విధానం చూస్తూ ఉంటే ఏదో నిలబడి నీట్గా కొడుతున్నారు. అసలు ఏదో అంత ప్రెషర్ తీసుకొని కొట్టడంగానే అంటూ అట్లా ఏమీ లేదు, ఫట్ వెళ్ళిపోయింది 6 అన్నట్టుంది. మరి దాని గురించి ఏమంటారు అసలు? ఎస్, అది మనకు వాళ్ళ స్కిల్ అని చెప్పొచ్చు. ప్రతి బ్యాట్స్మెన్ మనకు 1 to 5 బ్యాట్స్మెన్స్ అందరూ చాలా నీట్గా, మనకు అతడి సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది కదా, అంత నీట్గా జరిగింది అన్నట్టు, ఏదో అంటుకడుతున్నట్టు అట్లా ఉంటుంది ఆ డైలాగ్. ఆ డైలాగ్లో ఎంత నీట్గా చెప్తారో అంత నీట్గా వాళ్ళ బ్యాటింగ్ స్టైల్స్ చాలా, వీళ్ళు వర్కౌట్ చాలా బాగా చేస్తారు. మనకి వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ నేషన్కి రిప్రజెంట్ చేసేప్పుడు కూడా వాళ్ళ బ్యాటింగ్ స్టైల్స్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ కానీ, గేమ్ పైన అప్రోచ్ అనేది సేమ్ అదే ఉంటుంది. సో ఆ కాంబినేషన్ అనేది ఇక్కడ మనకు సెట్ అవ్వడం చాలా గ్రేట్ థింగ్. లైక్ మనకు డీసీ ఉంది, దీనికన్నా చాలా డిస్ట్రాక్టివ్ కాంబినేషన్. ఆ కాంబినేషన్కి బట్ అక్కడ సెట్ అవ్వలేదు, కాంబినేషన్ అనేది సెట్ అవ్వలేదు. ఇలాంటి డిస్ట్రాక్టివ్ ప్లేయర్స్ చాలా ఉండే డీసీలో. మనకు ఫస్ట్ సీజన్ చూసాం 2008లో, బట్ ఆ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. బట్ ఇక్కడ బ్యాటింగ్ ఆర్డర్ కానీ, వాళ్ళ ఏ ఆర్డర్లో ఏ బ్యాట్స్మెన్ రావాలనేది సెట్ అవ్వడం వల్ల మనకి ఇంత డిస్ట్రాక్టివ్ టీం దొరికింది మనకి. సో అది లక్ అని చెప్పుకోవచ్చు మనకి. ఓకే, అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్కువగా ఫ్లాట్ పిచ్ ఉండడం వల్ల అన్ని ఎక్కువ రన్స్ వచ్చాయని అనుకోవచ్చా? 500+ రన్స్. 100%. హైదరాబాద్ అనేది కంప్లీట్ ఫ్లాట్ పిచ్. అది మనము ఎంత మంచి బౌలర్స్ అయినా సరే ఇక్కడ వాళ్ళకి ఇంకా 100% రిస్ట్రిక్ట్ చేయలేరు. వాళ్ళు ఎంత మంచి బౌలర్ అయినా, ఈవెన్ వరల్డ్ నెంబర్ 1 బౌలర్స్ అయినా ఇక్కడ రిస్ట్రిక్ట్ చేయలేరు. బికాస్ ఇది ఫ్లాట్ పిచ్, దాంట్లో బౌలర్కి ఎలాంటి సపోర్ట్ ఉండదు పిచ్ నుంచి. కంప్లీట్ బ్యాట్స్మెన్ పిచ్ అని చెప్పొచ్చు మనం. ఇది ఫ్లాట్ పిచ్ కాబట్టి వాళ్ళు ఎంత ఫాస్ట్ చేసినా బ్యాట్స్మెన్ని రీచ్ కాగలుగుతాడు బాల్ని. టర్న్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో స్పిన్నర్స్కి కూడా హిట్ చేయడం సింపుల్ అయిపోతుంది. ఓకే, అండ్ మన మెయిన్గా ఎస్ఆర్హెచ్ బౌలర్స్ హర్షల్ పటేల్ కానీ, ప్యాట్ కమిన్స్ అండ్ మొహమ్మద్ షమి. సో ఒకసారి మన బౌలింగ్ లైనప్ కూడా చూసుకున్నా కానీ ఎక్కువ మంది కొంచెం పరుగులు కూడా దారుణంగా ఇచ్చారు. మరి వచ్చే మ్యాచెస్లో దీన్ని ఏమైనా కొంచెం కన్సర్న్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? 100% కన్సర్న్ అవుతుంది. మనకి ఇక్కడ ఈ పిచ్ మనము ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాలంటే మన ఫ్లాట్ పిచ్ కాబట్టి దీనిపైన బౌలింగ్ చేయడం ఎంత రెస్ట్రిక్ట్ చేయగలుగుతారో బౌలర్స్. ఇక్కడ బౌలర్స్కి ఎఫెక్ట్స్ మనకి ఏం అవసరం లేదు. లైక్ స్పిన్, బాల్ మూవ్ అవ్వడం, స్వింగ్ అవ్వడము అవసరం లేదు, అండ్ బౌన్సర్ అవసరం లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనం నేర్చుకునేది వీళ్ళు లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేయడం. లైన్ అండ్ లెంత్ మోస్ట్ డేంజరస్ థింగ్ మన క్రికెట్లో. స్వింగ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు, స్వింగ్ అయితే కొద్దిసేపు అవుతుంది, తర్వాత ఆగిపోతుంది. బట్ బౌన్స్ అనేది పిచ్ పైన ఎంత వెయిట్ ఉంది, దాని మీద ఎంత స్ట్రాంగ్ ఉంది, వన్ సెషన్ 1 డే అంతవరకే ఉంటుంది. బట్ లైన్ అండ్ లెంత్ అనేది ఎప్పటికీ ఉండిపోతుంది. ఆ లైన్ అండ్ లెంత్ పట్టుకొని బౌలింగ్ చేసినప్పుడు వాళ్ళు ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా రిస్ట్రిక్ట్ చేయగలుగుతారు, ఎంత డిస్ట్రాక్టివ్ బ్యాట్స్మెన్ అయినా రిస్ట్రిక్ట్ చేయగలుగుతారు. సో మనకి నెక్స్ట్ మ్యాచ్లలో ఏం జరుగుతుంది అంటే ఈ లైన్ అండ్ లెంత్ పైన ఎక్కువ ఫోకస్ జరుగుతుంది వీళ్ళది. సో స్పిన్నర్ కానివ్వండి, ఫాస్ట్ బౌలర్స్ కానివ్వండి, అది ఇక్కడ నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే మిగతా పిచ్లతో పోలిస్తే హైదరాబాద్ పిచ్ చాలా ఫ్లాట్గా ఉంటుంది. దీనిపైన రిస్ట్రిక్ట్ చేయడం మనకు ప్రాక్టీస్ మ్యాచ్లలో కానీ, నెట్ సెషన్స్లో కానీ నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇంకా అక్యురసీ పెరుగుతుంది లైన్ ఆన్ లెంత్లో. అప్పుడు మనం 100% రిస్ట్రిక్ట్ చేయగలుగుతాం. ఓకే, అంటే హర్షల్ పటేల్ గురించి మాట్లాడుకోవాలి. హర్షల్ పటేల్ నిన్నైతే 2 వికెట్స్ తీశాడు, అందరికంటే తక్కువ రన్స్ ఇచ్చాడు, అంటే 34 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇలాంటి పిచ్చెస్ మీద కూడా సో తన బౌలింగ్ ఒక స్లోవర్ డెలివరీస్ కానీ, అంటే వేసే బాల్స్లో కూడా వేరియేషన్ చూపించడం కానీ, ఇది మన టీంకి రాబోయే కాలంలో ఎంత ఎఫెక్టివ్గా ఉండొచ్చు? సార్ మనకు ఫస్ట్ నుంచి చూస్తున్నాం హర్షల్ పటేల్ చాలా ఎఫెక్టివ్ బౌలర్. ఆయన వేరియేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, అండ్ లైన్ అండ్ లెంత్ కూడా చాలా మెయింటైన్ చేస్తుంటాడు.
అది ఆయనకు అడ్వాంటేజ్. ఆయన లైన్ అండ్ లెంత్ అనేది చాలా క్లోజ్గా ఉంటుంది. బ్యాట్స్మెన్కి అసలు హ్యాండ్స్ ఓపెన్ అవ్వడానికి చాలా రిస్ట్రిక్ట్ చేసి పెట్టేస్తాడు బ్యాట్స్మెన్. హ్యాండ్స్ ఓపెన్ అవ్వనివ్వడు. అంత క్లోజ్ లైన్లో ఆ లెంత్లో దాంట్లో వేరియేషన్ చేస్తాడు. అది ఆయనకు అడ్వాంటేజ్. సో నార్మల్గా వేరియేషన్స్ అనేవి కొద్దిగా లైన్ అండ్ లెంత్ లేని బౌలర్ వేరియేషన్స్ చేస్తే ఈజీగా ఆడేయగలుగుతారు బ్యాట్స్మెన్స్. బట్ లైన్ అండ్ లెంత్ పర్ఫెక్ట్గా ఉన్న బ్యాట్స్మెన్ బౌలర్ వేరియేషన్ చేసినప్పుడు బ్యాట్స్మెన్ ఆడలేకపోతాడు. అక్కడే మనకు వికెట్స్ వస్తాయి. సో అది హర్షల్ పటేల్ చేస్తుంటాడు. అది ఆయన అడ్వాంటేజ్. ఓకే. అండ్ కమింగ్ టు ద మరి అపోజిట్ టీమ్, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్లో సో మిమ్మల్ని బాగా బ్యాటింగ్ విషయంలో ఇంప్రెసివ్ చేసిన బ్యాటర్ ఎవరు? సంజు శాంసన్. ఆయన చాలా బాగా ఆడాడు. యాక్చువల్లీ ఆయన కెప్టెన్ ఉండాల్సింది. సడన్గా వాళ్ళ డిసిజన్స్ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవడం వలన రియాన్ పరాగ్ రావడము. సో సంజు శాంసన్ ఎక్సలెంట్గా ఆడాడు. ఆయన యాక్చువల్లీ కెప్టెన్ రోల్ బట్ చేశాడు, ఫుల్ఫిల్ చేశాడు అవుట్ స్టాండింగ్ కెప్టెన్గా. ఆయన ఇన్నింగ్స్ చాలా బాగా అనిపించింది. చాలా నీట్గా ఒక స్కోర్ వస్తున్నా కానీ. అండ్ నెక్స్ట్ ధ్రువ్ జురేల్ కూడా చాలా ఎక్సలెంట్గా ఆడాడు. అసలు యాక్చువల్లీ ధ్రువ్ జురేల్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద ఇన్నింగ్స్ వస్తుంది అని. ఇక్కడ మనకు సంజు శాంసన్ నిలబడి ఆడడం జరిగింది. బట్ ధ్రువ్ జురేల్ ఇంకా అటాక్ చేయడం జరిగింది. ఎంతవరకు అయితే అంతవరకు మ్యాచ్ని తీసుకెళ్దామని లీడ్ రోల్ తీసుకున్నాడు. సో గుడ్ థింగ్ అది. ఇద్దరు బ్యాట్స్మెన్స్ మాత్రం చాలా బాగా అనిపించారు. అంటే ధ్రువ్ జురేల్ మీద ఒక ప్రైస్ ట్యాగ్ సో ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందేమో అని మనం అనుకున్నాం. ఏంటంటే ఒక్కసారిగా లక్షల్లో ఉన్న పర్సన్ని ఆప్షన్లో కోట్లల్లో పెట్టి రాజస్థాన్ రాయల్స్ ఆ టీము కొనుక్కున్న తర్వాత మరి ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ వల్ల కూడా చాలాసార్లు ఇంతకుముందు ఇషాన్ కిషన్ కూడా ఆడలేక ఆ సీజన్ కూడా కొంచెం పక్కకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చూసాం. అలాంటిది ఏదైనా ఉంటుందో అనుకున్నాం కానీ బట్ దే ఆర్ నాట్ లైక్ దట్. ద యంగ్ జనరేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అంటూ నిరూపించేశారు. ఎస్, అబ్జల్యూట్లీ. ప్రైస్ ట్యాగ్స్ అనేది చాలా బరువుని పెడుతుంది ఒక ప్లేయర్ పైన అని చెప్పచ్చు. ఇప్పటివరకు ఐపీఎల్లో ప్రైస్ ట్యాగ్ ఎక్కువ ఉన్న ఏ ప్లేయరు అంతగా పర్ఫామ్ చేసినట్టు లేదు. బట్ ఈ జనరేషన్ వాళ్ళు కొద్దిగా దాన్ని ఓవర్కమ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. 100% ఇషాన్ కిషన్ కానీ ధ్రువ్ జురేల్ కానీ దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. బికాస్ వాళ్ళకి సీనియర్స్ కూడా సపోర్ట్ చాలా బాగుంది. టీం మిగతా వాళ్ళు మంచి వాళ్ళపైన ప్రెషర్ రానివ్వకుండా చూస్తున్నారు. సో వీళ్ళు ఈజీగా ఓవర్కమ్ అవుతారు. 100% రీచ్ అవుతారు. వాళ్ళ ప్రైస్ ట్యాగ్స్కి జస్టిఫై చేస్తారు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ మ్యాచ్ కూడా మన హైదరాబాద్కి హోమ్ గ్రౌండ్లోనే మ్యాచ్ ఉండబోతుంది. అది కూడా 27న. మరి ఈ టోటల్ మొత్తం మీద ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ 300+ స్కోర్ చేయగలిగే కెపాసిటీ ఉందంటారా లేదంటారా? 100% ఉంది. అది 100% రీచ్ అవుతుంది. హోమ్ గ్రౌండ్లో 100% రీచ్ అవుతుంది. హోమ్ గ్రౌండ్లో అయితే కన్ఫర్మ్. అసలు యాక్చువల్లీ లాస్ట్ మ్యాచ్లోనే అనుకున్నాను. బట్ మధ్యలో కొంచెం వికెట్స్ పడడము దీనివల్ల కొంచెం లో అయిపోయింది. బట్ 100% ఈ ఇయర్ మాత్రం రీచ్ అవుతుంది. మన బ్యాటింగ్ స్టాండర్డ్స్ అలా ఉన్నాయి, బ్యాట్స్మెన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలా ఉన్నాయి. సో దే ఆర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు 300+. మన ఎస్ఆర్హెచ్ని చూసి మిగతా టీమ్స్ భయపడే సమయం మొదలైందంటారా? 100% మనం చూస్తున్నాం. మన కామెంటేటర్లో కూడా చూసాం. హర్భజన్ వాళ్ళంతా చేశారు. 100% ఈ టీంని చూసి భయపడతాయి ఇంకా మిగతా టీమ్స్. స్పెషల్లీ ఇంతకుముందు చెన్నై, ముంబై ఆర్సీబీ అంటే భయపడేవి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అంటే భయపడుతున్నాయి టీమ్స్. సో ది మంచి హ్యాపీ సిచ్యువేషన్ ఫర్ హెచ్ఆర్ఎస్ ఫ్యాన్స్. అండ్ ఎస్ఆర్హెచ్కి పోటీ ఇచ్చే టీం ఏదైనా ఉందంటే ఏ టీం అంటారు? ప్రజెంట్ ఎస్ఆర్హెచ్కి హోమ్ గ్రౌండ్లో అయితే ఏ టీం లేదు. అది అబ్సల్యూట్లీ మనం చెప్పచ్చు. ఇంకా బయటకు వెళ్తే మనకి కొంచెం ఎఫెక్టివ్ టీమ్స్ అయితే ఇప్పటివరకు ఏది అనిపించట్లేదు నాకైతే. బయట కూడా మనకు అవుట్డోర్లో కూడా ఏ టీం అంత పెద్దగా ఎఫెక్టివ్ లేదు. ఒకవేళ అయితే బికాజ్ ఆఫ్ ధోని చెన్నై అవ్వచ్చు. అంతకుమించి మిగతా టీమ్స్ ఎస్పెషల్లీ ఇక్కడ మనకి టీమ్స్ కూడా చాలా చేంజెస్ జరిగాయి. సో ఒక చెన్నై తప్ప ఇంకా వేరేది ఏది మనకి అంత స్టాప్ చేసే టీం అయితే లేదని అనిపిస్తుంది. సో సూపర్ సార్. మొత్తం ఏదైతే నిన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్ మాత్రం ఒక రన్ ఫీస్ట్ లాగా అందరినీ అయితే ఒక బ్లాక్ బస్టర్ సండే లాగా మొదలుపెట్టింది. సో వండర్ఫుల్గా ఎండ్ చేశారు, అది కూడా విజయంతో. అండ్ మీ అనాలిసిస్ కూడా బాగుంది, రియలీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మ్యాచ్ అనాలిసిస్లో కూడా మీట్ అవుదాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.